చిన్నాళ్ళు కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఏం పేరు పెట్టనేది? విశాంత్. సో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా భోగిలో? ఫస్ట్ టైమా? చూసావా భోగి మంటలు ఎప్పుడైనా? ఎస్. సో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఫైర్. సో ఇంకా సంక్రాంతి అంటే నీకు మెయిన్గా ఏం గుర్తొస్తుంది? ఏమి ఇష్టం సంక్రాంతిలో నీకు? ఇంకా పొంగల్. సో చిన్నాళ్ళు కూడా దీన్ని ఒక హాలిడేగా భావించకుండా ఉదయాన్నే లేచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏం పేరు మీది? ఆయన కొంచెం సరే అండి. చాలా బాగా జరుగుతుందండి తులసివనంలో. అది తెలంగాణ ఆంధ్ర అనకుండా అన్ని ఫెస్టివల్స్ అన్ని గ్రాండ్గా జరిపిస్తారు. మెయింటెనెన్స్ బాగుందండి. అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఏ క్లాస్ ఏం చదువుకుంటున్నావు? నేను 11th క్లాస్ చదువుతున్నాను. సో ఎట్లా జరుపుకుంటారు ఇక్కడ భోగి పండుగ? సో భోగి గురించి ఏమైనా తెలుసా? ఇక్కడ వచ్చాక చూసావా? ఎప్పుడూ చేసుకుంటాం మేము. ఇక్కడ బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్. సో కైట్ ఫెస్టివల్ అలాంటివి ఉంటాయా? ఉంటాయి. కైట్ కాంపిటీషన్ కూడా ఉంటాయి పిల్లలకి. సో ఎలా జరుపుకుంటారు భోగి ఫెస్టివల్ సంక్రాంతి అంత ఎట్లా ఉంటుంది ఇక్కడ? భోగికి ఇక్కడ ఫైర్ వెలిగిస్తాము పొద్దున. సంక్రాంతికి కైట్స్ ఎగరేస్తాం సెంట్రల్ పార్క్లో. సో హాలిడేస్గా చూస్తావా లేకపోతే ఏదో ఒక యాక్టివిటీస్ ఫెస్టివల్ మూడ్లో ఉంటుందా? యాక్టివిటీస్ అండ్ ఫెస్టివల్ మూడ్. సో కైట్ ఎగరడం వచ్చా? రాదు. చిన్నాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా కోలాహలమైన వాతావరణంలో కనిపిస్తున్నారు.